సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క సందర్భంలో 2 లక్షల రుణమాఫీ చేసే అవకాశం. అయితే రుణమాఫీ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాజనకమైనటువంటి ఒక వార్తను అందించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన కీలక హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి. కోట్ల రుణాలు మాఫీ చేసేందుకు సమగ్ర విధి విధానాలు రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. ఒక్కో రైతుకు ఒక్కో సందర్భంలో 2 లక్షల రూపాయల విధి విధానాలను కూడా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులతో కొనసాగుతున్న సహకారాన్ని మంత్రి తుమ్మల వివరించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైతు రుణమాఫీ కార్యక్రమం రైతులకు మరింత భరోసానిస్తుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన కీలక వాగ్దానమైన రుణమాఫీకి సంబంధించి ప్రత్యేక విధి విధానాల మార్గదర్శకం ప్రభుత్వం చురుగ్గా రూపొందిస్తుంది. లక్ష హామీ ఒక్కొక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ తెలంగాణలోని వ్యవసాయ వర్గాలకు ఆశాజ్యోతిగా నిలుస్తుందని చెప్పారు. వ్యవసాయ ప్రగతికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని కట్టుబడి ఉందని కూడా తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ ప్రభుత్వం దృఢంగా ఉందని కూడా వివరించారు. ఈ క్రమంలోనే కోటికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనకు కొనసాగుతున్న ప్రయత్నాలు కూడా మంత్రి తుమ్మల ప్రకటించారు. 2 లక్షల రుణమాఫీ ఆర్బీఐ మరియు బ్యాంకుల సహకారంతో ఎన్నికల నియమాలు కట్టుబడి లోకసభ ఎన్నికల తర్వాత ఈ చొరవకు సంబంధించి మార్గదర్శకాలను ప్రకటించాల్సి ఉంది. రుణమాఫీ కార్యక్రమంతో పాటు రైతు బంధు నిధుల పంపిణీలో గణనీయమైనటువంటి పురోగతిని మంత్రి తుమ్మల ఎత్తి చూపారు. గణనీయమైన సంఖ్యలో రైతులు మొత్తం 64,75,819 2023-24 యాసంగి సీజన్కు ఇప్పటికే నిధులు పొందారు. కేటాయించిన నిధుల్లో 92.65% పైగా వారి బ్యాంక్ ఖాతాలో జమ అయినట్టు తెలియజేయడం జరిగింది. ఇది మునుపటి పరిపాలనలో అనుభవించిన జాప్యాలతో పోలిస్తే గణనీయమైన అభివృద్ధి సూచించింది. ఇది సత్వర మరియు సమర్థమైన అమలుకు ప్రభుత్వం యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది. ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆందోళనను ఉద్దేశించి మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతు సంక్షేమం విషయంలో రాజకీయ అవకాశవాదం ఉందని కూడా వివరించారు. గత వాగ్దానాలు మరియు చర్యల మధ్య అసమానత ఆయన హైలైట్ చేశారు. ముఖ్యంగా రైతు బంధు నిధుల ఆలస్యం మరియు పాక్షిక రుణమాఫీకి సంబంధించి కరువు పరిస్థితులు వంటి వాస్తవమైనటువంటి ఆందోళనను రాజకీయం చేసే ప్రయత్నాలు కొట్టేస్తూ రైతుల ప్రయోజనాలను ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ వ్యవసాయ సంక్షేమం మరియు గ్రామీణాభివృద్ధికి దానికి తిరుగులేని నిబద్ధత ప్రతినిధిస్తుంది. చురుకైన చర్యలు మరియు సహకార ప్రయత్నాలతో ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసాను తగ్గించేందుకు వ్యవసాయ శ్రేయస్సును ప్రోత్సహించడం మరియు తెలంగాణ అంతటా కూడా సమ్మిళిత వృద్ధిని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం మీద అయితే తెలంగాణలో ప్రతి రైతుకు కూడా 2 లక్షల రుణమాఫీ హామీని అయితే ప్రభుత్వం విడుదల చేయబోతుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.